ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అక్కజనులు, అన్నదమ్ముళ్ళు అందరికీ నా యొక్క నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మాకు ఇదివరకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మేము మన గరపల్లి గ్రామ పంచాయతీని జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డుకు తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ మేము చేసినటువంటి పనులు గుర్తించి ప్రజలు మాకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకు గాను మేము జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇదివరకు అవార్డు తీసుకున్నాం. మళ్ళీ దాన్ని జాతీయ స్థాయిలో కూడా మేము అవార్డు తీసుకురావడానికి ప్రయత్నం చేసి గరపల్లి గ్రామాన్ని అభివృద్ధి దశలో ప్రయాణించడానికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలా ఉండి మీ యొక్క సూచనలు, మీ యొక్క అభిప్రాయాలు మాకు అందించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. సర్పంచ్గా కానీ, ఉప సర్పంచ్గా కానీ, వార్డు సభ్యులుగా కానీ అన్ని రకాల వ్యక్తులు, అన్ని కులాలు, అన్ని మతాలు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఎన్నికగా పడ్డారు. దయచేసి అందరినీ సమానంగా చూడాలి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అంతా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ అంతే. రెండవది, సమావేశాలకు ఏదైనా కానీ లోపల కూర్చున్నప్పుడు మహిళా వార్డు సభ్యులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ విధుల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి ఖచ్చితంగా.
సమావేశాలకు మీరే హాజరు కావాల్సి ఉంటుంది, ఇతరులను అనుమతించబడదు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఒక శిక్షణ శిబిరం కూడా మీకు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ వారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం గ్రామాభివృద్ధి కోసం ఈ పాలక వర్గంలో సభ్యులుగా మనము వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుంది ఏమిటి అన్న పూర్తి అవగాహన సభ్యులందరూ కలగజేసుకోవాలి. అందరూ కలిసికట్టుగా మంచి ఏ పని అయితే బాగుంటుంది అనేది టాప్ ప్రియారిటీ తోటి పనులు తీసుకొని కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపి, గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన మేడం గారు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి వారి అధ్యక్షతన ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మండలం తరఫున పూర్తి స్థాయి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఎన్నికలు జరిగే వరకు రకరకాల పార్టీలతోటి రకరకాలుగా మీరంతా వేరువేరుగా పోటీలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇక ఎవరికి ఏది లేదు. మీరంతా ఒకటి, మీరంతా కలిసి పనిచేయాలి, కలిసి ముందట్టుకు నడవాలి. ఎలాంటి విభేదాలు మనసులో ఉంచుకోవద్దు. మీ మనసులో ఎలాంటి విభేదాలు ఉన్నా అది గ్రామానికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కలిసికట్టుగా పనిచేసి మన విలేజ్ను సక్సెస్ఫుల్ విలేజ్గా ఉత్తమ గ్రామంగా తయారు చేయాలని కోరుకుంటూ ఆహ్వానాన్ని మన్నించి తరపున పిల్లల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తను ముందుండి వడ్డించడానికి విచ్చేసిస్తున్నాము. మరి విజయరామరావు గారిని వేదిక ఆశలు ఈ సమావేశానికి విచ్చేసినట్టు గారు, మున్సిపల్ కమిషన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ గారు, వైస్ చైర్మన్ గణేష్ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, విద్యార్థినికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. లేకపోయాము మరి అయినప్పటికీ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి జూనియర్ కళాశాల రాములు గారికి అంతా వెళ్ళి లైన్లో వెళ్ళి ప్లేట్స్ తీసుకో. పేర్లు జరిపేట వెనుక ప్లేట్ వేస్తున్నా పిల్లలు ఉండబ్బా వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారందరూ కూడా మాతో కలిసి మండే శివునికి పోవాలి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 90% మీ నాన్న అమ్మ ఇట్లా పొద్దున్నైతే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అలా వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం ఉన్న పిల్లలున్నారు, వ్యవసాయ కూలీల పిల్లలున్నారు. అంత మార్నింగ్ మీకు వాళ్ళు తయారు చేసి పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇంకా 4 రోజులు పోతే నాట్ల సీజన్ స్టార్ట్ అవుతుంది. నాట్ల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక వారం 10 రోజుల తర్వాత మన ప్రాంతంలో ముఖ్యంగా ఇంకా డిసెంబర్ 30 నుండి నీళ్ళు కూడా కెనాల్ వాటర్ కూడా వస్తూ ఉంది. కెనాల్ వాటర్ వచ్చి స్టార్ట్ అయినాక అసలు మార్నింగ్ 7 నుంచి వెళ్ళి సాయంత్రం 6-7 వరకు ఏ గ్రామంలో కూడా ఏ మనిషి కూడా దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి టైంలలో మరి మీరంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిన్సిపల్ గారు అంటే ఒక మంచి ఆలోచన చేసి వారు నా దగ్గరికి వచ్చి
గత సంవత్సరం నాకు చెప్పడం జరిగింది. అంటే ఈ 2 నెలలు మెయింటైన్ చేయడానికి కానీ దానికి సంబంధించింది ఏదున్నా కూడా 100% నేను భరిస్తా. మరి మీరు ఏంటంటే లెక్చరర్లు అంతా కలిసి ఇవాళ మనం మధ్యాహ్న భోజనం పెట్టే ఉద్దేశం కూడా మీ కాన్సెప్ట్ కూడా ఏంటంటే పిల్లలు సాయంత్రం 5 గంటల దాకా కాలేజ్ అయిపోయాక కూడా ఇంకా గంటన్నర ఉంచుకొని మీకు ఏదైతే వాళ్ళకు రేపు వాళ్ళు చదివేటువంటి రేపు ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పి మీకు కావాల్సిందా లేదంటే ఖచ్చితంగా వీళ్ళు మన పిల్లలు వీళ్ళు ఖచ్చితంగా మనం రికార్డ్ స్థాయిలో ఉత్తీర్ణత తీసుకురావాలి అనేటువంటి ఆలోచనను మీరు చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఈ కళాశాలలోనే చదువుకొని ఇవాళ మన పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని మా విద్యార్థులు చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ కళాశాల విద్యార్థి కాబట్టి వారికి ఈ కళాశాల పట్ల ఈ విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. అందుకోసమే గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా వారు పిల్లలందరికీ ఈ మధ్యాహ్న భోజనాన్ని కల్పిస్తున్నారు. మరి అన్నదాత సుఖీభవ అన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి భవిష్యత్తు లోపల మరి ఈ సేవాభావంతో మరి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంకా అత్యున్నత స్థాయిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారిని చూడాలని మనం పోదాం బావా బావా మన తింటాను దేవుడు వస్తున్నాడు బావా వాడు ఇట్లా పడ్డాడు ఇట్లా పడ్డా మంచిగుండు ఓ మూతికో ముక్కుకో ఆగినా చూడు కొన్ననే కొన్నాం Hello.